సుందరాకాండ. సామాన్యులకు చేరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమంతయూ వెదకి సీతాదేవిని కనుగొనెదను. వీరుడగు హనుమంతుడిట్లు తలచి సీతాదేవిని చూడవలనను కుతూహలము కలవాడై సూర్యాస్తమయమెప్పుడు అగునాయని వేచియుండెను. సూర్యుడస్తమించి రాత్రి సమయమగుటతోడనే హనుమ తన రూపమును సంకోచపరిచి చూచువారికి ఆశ్చర్యము కలిగించుచు పిల్లి అంత చిన్న రూపము దాల్చెను. రాత్రి ప్రారంభ సమయమున పరాక్రమశాలిగు ఆ హనుమంతుడు శీఘ్రమే ఎగిరి చక్కగా నిర్మింపబడిన పెద్ద పెద్ద రాజమార్గములు గల సుందరమగు లంకానగరమున ప్రవేశింపనుద్యమించెను. బారులుగానున్న మహాభవనములతో కూడినదై బంగారు వెండితో నిర్మింపబడిన స్తంభములు కలిగి బంగారుతో నిర్మింపబడిన కిటికీలతో గంధర్వ నగరము వలెనున్నదై 7 అంతస్తులు 8 అంతస్తులు కలిగి స్ఫటికమణులు పొదిగిన నేలలు కలిగి బంగారముచే అలంకరింపబడిన మహాభవనములతో నొప్పు ఆ మహానగరమును హనుమంతుడు దర్శించెను. ఆ లంకానగరమందలి భవనములు వైడూర్యమణి చిత్రితములైయుండెను. వాని భూతలములు ముత్యాల ముగ్గులతో నలంకరింపబడియుండెను. సువర్ణ నిర్మితములగుటచే విచిత్రములగు ఆ రాక్షసుల బహిర్ద్వారములు ఎల్లెడలా నలంకరింపబడిన లంకనెంతయూ ప్రకాశింపజేయుచుండెను. ఆ హనుమ సీతాదేవినెప్పుడు దర్శింతునాయని ఉవ్విళూరుచు ఊహింపనలవి కానిది అద్భుత రూపము గలదియు అగు లంకను చూచి దుఃఖితుడు ఆనందించిన వాడును ఆయను. లంకానగరము దుష్ప్రవేశమగుటచే ఎట్లు చెత్తునని విషాదము, అద్భుతముగా నుండుటచే హర్షము. సున్నము వేయబడిన ఉన్నతములైన 7 అంతస్తుల గృహములు వరుసగా గలదియు మహామూల్యములు బంగారు వికారములకు కిటికీలు బహిర్ద్వారములు కలదియు కీర్తిమంతమైనదియు రావణుని బాహుబలములచే కాపాడబడినదియు మహాబలులగు రాక్షసులతో కూడినదియు అగు ఆ లంకానగరమును చూచి హనుమంతుడు విషాదమును హర్షమును పొందెను. చంద్రుడును సముద్రుడును మైనాకుడు సూర్యులవలే తామును ఆ హనుమంతునకు సహాయపడుచున్నట్లు చుక్కల నడుమ ప్రకాశించుచు తన వెన్నెలతో లోకములు వెలుగొందచేయుచు వేలకొలది కిరణములతో నుదయించెను. ఆ వానరవీరుడగు హనుమ శంఖము పాలు తామర తూడులవలే ధవళకాంతితో నొప్పుచు సరస్సు నుండి ఎగురుచున్న హంసవలే ఆకాశమున పైకి పోవుచున్న చంద్రుని దర్శించెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమందు సుందరాకాండమున 2వ సర్గము.